హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం నోవేర్ అనే స్పానిష్ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో హిందీలో అవైలబుల్ గా ఉంది. ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుచూపు మేరలో నీళ్లు తప్ప మరేమీ కనిపించని నడి సముద్రంలో ఇరుక్కుపోతే ఆమె తన ప్రాణాలను ఎలా రక్షించుకుంది, ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏం చేసింది, చివరకు ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక స్టోరీలోకి వెళ్తే మూవీ స్టార్ట్ అవగానే స్పెయిన్ దేశమంతా ఆర్థిక మాన్యంతో కరువు వచ్చి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనంత దయనీయమైన స్థితిలో ఉంటుంది. ఈ పరిస్థితుల నుంచి ఎలాగైనా బయటపడాలి అని అక్కడి గవర్నమెంట్ ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే గవర్నమెంట్ కొన్ని దళాలను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ముందుగా ముసలి వాళ్లను, ఆ తర్వాత చిన్నపిల్లలను, ఆ తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ ని చంపడం. ఈ విధంగా మిగిలిన జనాభా అంతా తక్కువ వసతులు ఉన్నా కూడా ఆనందంగా జీవిస్తారు అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఈ నిర్ణయాన్ని చాలా దేశాలు సమర్థించవు. దీంతో స్పెయిన్ లోని చాలా మంది ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లిపోవాలి అని అనుకుంటారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దళాలు అలా వెళ్లిపోతున్న వాళ్లను చంపడం మొదలు పెడతాయి. ఇలా దేశం నుండి వెళ్లిపోదాం అనుకునే వాళ్లలో స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన నీకో అండ్ మియా అనే భార్యాభర్తలు ఉంటారు. వీళ్ళు ఒకతనికి డబ్బులు ఇచ్చి అతని ద్వారా దేశం దాటి వెళ్లడానికి హెల్ప్ అడుగుతారు. వాళ్ళు వీళ్ళని కంటైనర్స్ లో వేరే దేశానికి పంపిస్తూ ఉంటారు. వీళ్ళు అలా కంటైనర్ ఉన్న ట్రక్ దగ్గరకు వెళ్లిన తరువాత అక్కడ ఇంకొక స్మగ్లర్ వీళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ డబ్బులను అడుగుతాడు. కానీ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అప్పటికే ముందుగా మాట్లాడుకున్న స్మగ్లర్ కి ఇచ్చేయడం వల్ల వీళ్ళ దగ్గర డబ్బులు ఏమీ ఉండవు. దాంతో వీళ్ళ దగ్గర ఉన్న చైన్, రింగ్ అలాంటి వస్తువులని అతనికి ఇస్తారు. అప్పుడు ఇతను వీళ్ళను కంటైనర్ లోనికి ఎక్కిస్తాడు. వీళ్ళు కంటైనర్ లోనికి ఎక్కిన తర్వాత వీళ్ళలాగే ఇంకొంతమంది జనాభా ఆ కంటైనర్ లో ఆల్రెడీ ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళలాగే వేరే దేశానికి ఇల్లీగల్ గా పారిపోదాం అనుకునేవాళ్ళు. వీరు ఎవరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సైలెంట్ గా కూర్చొని ఉంటారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా పిల్లలతో, ఫ్యామిలీస్ తో ఉంటారు. మియా కూడా ప్రెగ్నెంట్ గా ఉండడంతో నీకు ఆమెకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కంటైనర్ డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ స్మగ్లర్లు ఇంకొంతమందిని ఆ కంటైనర్ లో ఎక్కించాలి అనుకుంటారు. దాంతో ఎక్కువ మంది లోపలికి రావడం వల్ల అక్కడ ప్లేస్ సరిపోదు. అప్పుడు ఆ స్మగ్లర్లు ఆ కంటైనర్ లో ఉన్న సగం మందిని వేరే కంటైనర్ లో ఎక్కిద్దాం అనుకుంటారు. అప్పుడు ఆ కంటైనర్ లో కొంతమంది దిగడానికి ఇష్టపడకపోతే బలవంతంగా గన్స్ పెట్టి బెదిరించి వాళ్ళని బయటికి తోసేస్తారు. ఇలా తోసేసిన వాళ్ళలో నీకో కూడా ఉంటాడు. తన భార్య ప్రెగ్నెంట్ అయ్యి లోపల ఒక్కతే ఉంది అని చెప్పినా కూడా పట్టించుకోకుండా తనను వేరే కంటైనర్ లో ఎక్కిస్తారు. ఇంకా మియా భయంతో నీకోకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నీకో ఆమెకు భయపడొద్దని చెప్పి ధైర్యం చెప్తాడు. ఎందుకంటే వీళ్ళు వేరే వేరే ట్రక్కుల్లో వెళ్ళినా కూడా వీళ్ళిద్దరూ వెళ్లేది ఒక దగ్గరికే అని నీకో అనుకుంటాడు. అలా వెళుతున్నప్పుడు దారిలో అక్కడి ప్రజలు వాటర్ కోసం, ఫుడ్ కోసం ఒకరితో ఒకళ్ళు పోరాడుతూ కొట్టుకుంటూ ఉంటారు. అదంతా మియా కంటైనర్ లో ఉన్న కన్నంలో నుంచి చూస్తూ ఉంటుంది. అలా కొట్టుకుంటున్న ప్రజలను అక్కడున్న ఆఫీసర్లు, పోలీసులు గన్నులతో కాల్చి చంపేస్తారు. కొద్దిసేపటికి వీళ్ళు వెళ్లే ట్రక్ ఒక మిలిటరీ చెక్ పాయింట్ దగ్గర ఆగుతుంది. అక్కడుండే ఆఫీసర్ ఆ డ్రైవర్ ని పిలిచి ఆ ట్రక్ కంటైనర్ ని ఓపెన్ చేయమంటాడు. ఇక చేసేదేమీ లేక ఆ డ్రైవర్ ఆ కంటైనర్ ని ఓపెన్ చేస్తాడు. డోర్స్ ఓపెన్ చేసిన తరువాత ఆ లోపల బాక్సులు తప్ప మరేమీ కనిపించవు. కానీ ఆ ఆఫీసర్ చాలా తెలివైనవాడు. ఎందుకంటే ఆ కంటైనర్ బయట ఉండే పొడవు కంటే లోపల ఉండే పొడవు చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆ కంటైనర్ వెనుక ఇంకొక సీక్రెట్ ఛాంబర్ ఉందని ఆ ఆఫీసర్ కనిపెడతాడు. వెంటనే పోలీసులతో లోపలికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్లతో మర్యాదగా బయటకు వస్తే వదిలేస్తామని, లేకపోతే అందరినీ చంపేస్తామని బెదిరిస్తాడు. వాళ్ళు అలా బెదిరించే టైంలోనే మియా నెమ్మదిగా అక్కడే ఉన్న బాక్సెస్ పైకి ఎక్కి పడుకుంటుంది. మిగిలిన వాళ్ళు భయపడి ఆ డోర్ ఓపెన్ చేస్తారు. వెంటనే ఆ ఆఫీసర్ సైనికులతో వాళ్ళందరినీ కాల్చి చంపేయమని చెప్తాడు. ఇంకా సైనికులు అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తారు. అదంతా చూసిన మియా భయపడిపోయి సైలెంట్ గా ఆ పైనే పడుకుని ఉండిపోతుంది. తరువాత ఆ కంటైనర్ డోర్ ని క్లోజ్ చేసి ఆ ట్రక్ ని పంపించేస్తారు. తరువాత మియా అక్కడ జరిగిందంతా వాయిస్ నోట్ లో తన భర్తకు పంపిస్తుంది. ఆ తరువాత కొద్దిసేపటికి మియా ఉన్న కంటైనర్ ని కార్గో షిప్ లోకి ఎక్కిస్తారు. మియా తను కార్గో షిప్ దగ్గరికి వచ్చేసాను అని తెలుసుకున్న వెంటనే తన భర్తకు ఫోన్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ అవ్వలేకపోతుంది. మియా కొద్దిసేపటికి రెస్ట్ తీసుకుని అలా నిద్రలోకి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మియా నిద్రలేచేసరికి ఆ కంటైనర్ అంతా గందరగోళంగా ఉంటుంది. ఆ కంటైనర్ కి ఉన్న కన్నాల్లోంచి చూస్తే షిప్ సముద్రంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. బయట పెద్ద తుఫానులో ఆ షిప్ చిక్కుకొని సముద్రమంతా గందరగోళంగా ఉంటుంది. ఆ సముద్రంలోని అలల తాకిడికి మియా ఉన్న కంటైనర్ అంతా బాగా ఎక్కువ కుదుపులతో ఊగుతూ ఉంటుంది. తనని విడిపించమని ఎంత గట్టిగా అరిచినా కూడా అక్కడ ఎవరికీ వినిపించదు. ఆ కుదుపులకు మియా అటు ఇటు కొట్టుకుంటూ ఒక్కసారిగా దెబ్బ మియా తలకు తగలడంతో స్పృహ తప్పిపోతుంది. సీన్ కట్ చేస్తే మియా లేచేసరికి
ఆ కంటైనర్లోకి నీళ్లు వస్తూ ఉంటాయి. ఇంకా వెంటనే మియా ఆ కంటైనర్కు ఉన్న కన్నంలో నుంచి బయటకు చూస్తే బయట సముద్రంలో మిగతా కంటైనర్స్ అన్నీ మునిగిపోతూ కనిపిస్తాయి. అది చూసి వెంటనే మియా నీకోకి కాల్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ ఆమె ఫోన్ పగిలిపోయి ఉండడం వల్ల కాల్ చేయలేకపోతుంది. వెంటనే చుట్టూ వెతుకుతూ ఉంటుంది. అక్కడ తనతో పాటు ట్రావెల్ చేయడానికి వచ్చిన వాళ్ళ బ్యాగ్ కనిపిస్తుంది. ఇంక వెంటనే ఆ బ్యాగ్ తీసి చూస్తే ఆ బ్యాగ్ లో ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ వర్కింగ్ లో ఉన్నా కూడా దాని పాస్వర్డ్ తనకు తెలియకపోవడం వల్ల ఫోన్ చేయలేకపోతుంది. ఇంకా ఆ కన్నాలలోంచి వాటర్ లోపలికి రావడాన్ని గమనించి వెంటనే ఆ కన్నాలను మోయడానికి అక్కడ ఏమైనా దొరుకుతాయా అని చూస్తుంది. ఆ కంటైనర్ లో ప్లాస్టిక్ డబ్బాలు, ఇయర్ ఫోన్స్, టీవీలు, అలాగే కొన్ని బట్టలు ఉంటాయి. ఆమె అక్కడ ఉన్న బట్టల్లో ఒకదాన్ని తీసుకొని వేసుకొని ఆ కన్నాలను ఎలా క్లోజ్ చేయాలా అని వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఆమెకు ఒక ఎల్లో ప్లాస్టర్ టేప్ కనిపిస్తుంది. వెంటనే ఆ టేప్ సహాయంతో ఆ కన్నాలను క్లోజ్ చేస్తుంది. అలా కొంచెం సేపటి తర్వాత మియా తన డైరీని చూస్తూ ఉంటుంది. అదే టైంలో బయట నుంచి ఎవరో అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. వెంటనే మియా ఆ కంటైనర్ కు ఉన్న కన్నాలలోంచి బయటకు చూడగా అక్కడ వేరే కంటైనర్ లో ఉన్న జనాలు నీళ్లలో మునిగిపోతూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారు. అది చూసిన మియా నీకో ఉన్న కంటైనర్ నీటిలో మునిగిపోతుంది అని నీకో నీకో అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే మియా తన సిమ్ కార్డ్ తీసి ఆ వేరే ఫోన్లో వేసి నీకోకి కాల్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ ఎలాంటి ఫలితం ఉండదు. ఆమె బాధతో అలా అరుస్తూ ఉండగానే ఆ కంటైనర్ నీటిలో పూర్తిగా మునిగిపోతుంది. తన భర్త తన కళ్ళ ముందే చనిపోయాడనే బాధతో మియా కూడా తన దగ్గరున్న పాకెట్ నైఫ్ తో సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటుంది. కానీ అదే టైంలో తన కడుపులో ఉన్న బిడ్డ కదులుతూ ఉన్నట్టు తనకు అనిపిస్తుంది. ఇంకా మియా తన బిడ్డ కోసం ఎలాగైనా బ్రతకాలి అని నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ మియా నిద్ర లేచేసరికి ఆ ముందు రోజు కన్నాలకు అంటించిన టేపులన్నీ తడికి ఊడిపోయి మళ్ళీ నీళ్లు అన్ని లోపలికి వస్తూ ఉంటాయి. మియా చుట్టూ చూసి ఆ కంటైనర్లోనే వేరొక పక్క వేలాడదీసి ఉన్న బాక్స్ను తన దగ్గర ఉన్న కత్తితో ఆ తాళాన్ని కట్ చేయగానే ఆ బాక్స్ ఊడి కింద పడుతుంది. ఇంకా దానిలో కూడా ప్లాస్టిక్ బాక్సులే ఉంటాయి. మొదట అవి దేనికి పనికిరావు అనుకున్నా కూడా ఆ తర్వాత ఆ బాక్సుల దగ్గర ఉండే రబ్బర్ గ్రిప్ ద్వారా ఆ కన్నాలను క్లోజ్ చేయాలి అని ఒక థాట్ వస్తుంది. తరువాత అక్కడ ఉన్న పైపులను తీసుకొని లోపల ఉన్న వాటర్ను చాలా వరకు బయటకు పోసేస్తుంది. ఆ కంటైనర్లో తనకు ఉపయోగపడే వస్తువులు ఏమైనా ఉన్నాయా, తినడానికి ఏమైనా ఉన్నాయా, ఇలా అన్నీ చూసుకుంటుంది. ఇప్పుడున్న వస్తువులు తనకి ఎలా ఉపయోగపడతాయా అని ఆలోచిస్తుంది. సీన్ కట్ చేస్తే 2 రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత ఒకరోజు మియాకు కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఆ ఫోన్ ఎత్తగానే మియాకు నీకో వాయిస్ వినిపిస్తుంది. ఇంకా నీకో బతికే ఉన్నాడు అని మియా కన్ఫర్మ్ చేసుకుంటుంది. నీకో మియాతో వాళ్ళ ట్రక్ డ్రైవర్ వాళ్లను సిటీ బయటే వదిలేశారు అని, వేరే కంటైనర్లో వాళ్ళను పంపిస్తామన్నారు అని చెప్తాడు. కానీ వాళ్ళు వచ్చేసరికి ఎక్కువ టైం పట్టొచ్చు అని చెప్తాడు. అప్పుడే మియా నీకోతోటి తాను సముద్రంలో ఇరుక్కుపోయాను అని చెప్తుంది. అది వినగానే నీకో చాలా కంగారు పడిపోతాడు. ఆమెను ధైర్యంగా ఉండమని చెప్పి తాను ఏదో ఒకటి చేస్తాను అని చెప్తాడు. దురదృష్టవశాత్తు ఆ రోజు నైట్ ఇంకో తుఫాన్ వస్తుంది. మియా ఆ అలల తాకిడికి అటు ఇటు కొట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతుంది. సరిగ్గా అదే టైంలో ఆమెకు పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ కంటైనర్ ఊగుతున్న కొద్దీ ఆమె పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ టైంలో ఆమె నీకోకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఫోన్ స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. ఇంకా అప్పుడే బిడ్డ పుట్టేస్తుంది అనే టైంకి తన బట్టలను విప్పేసి తనకు తానే కాన్పు చేసుకుంటుంది. ఆ నడి సముద్రంలో భీకరమైన తుఫానులో మియాకు ఆడపిల్ల పుడుతుంది. మియా ఆ బిడ్డను ఎత్తుకొని ఒక దగ్గర కూర్చొని ఆ తుఫాను ఎప్పుడు ఆగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అక్కడున్న బట్టలను బేబీకి డైపర్లుగా యూస్ చేస్తూ మిగిలినవి అక్కడ ఉన్న చిన్న తొట్టెలో పడుకోవడానికి ఉపయోగపడేలా చేస్తుంది. మియా సాధ్యమైనంత వరకు ఆ బేబీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూస్తుంది. కానీ ఆ బిడ్డ ఆకలికి ఏడుస్తుంది కానీ పాలు తాగదు. ఇంకా అప్పుడే మియాకు అక్కడ ఉన్న డ్రిల్లర్ని చూసి ఒక ఆలోచన వస్తుంది. అక్కడి నుంచి బయటపడడానికి ఆ డ్రిల్లింగ్ మిషన్తో ఆ కంటైనర్ పైకప్పు దగ్గర బయటికి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటుంది. అనుకున్న విధంగానే కన్నాలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ డ్రిల్లింగ్ మిషన్ సౌండ్కు ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. ఆ తరువాత చాలా కష్టపడి ఆ పాప ఏడవడాన్ని ఆపుతుంది. ఆ రోజు సాయంత్రానికి ఆ పాప పాలు తాగడాన్ని అలవాటు చేసుకుంటుంది. అలా పాలు తాగుతూ ఆ పాప నిద్రపోతుంది. ఆ తరువాత మియాకి కూడా ఆకలి వేసి అక్కడ దొరికిన ఆహారాన్ని అంతా తినేస్తుంది. ఇంకా ఆ తర్వాత రోజు మార్నింగ్ మియా ఆ డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని మళ్ళీ కన్నాలను పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా కన్నాలు పెట్టడం అయిపోతుంది అనగా ఆ డ్రిల్లింగ్ మిషన్లో బ్యాటరీ అయిపోతుంది. అయినా కూడా మియా తన దగ్గర ఉన్న చిన్న కత్తితో ఆ కంటైనర్ను కోయడానికి ప్రయత్నిస్తుంటే తనకు నీరసంగా ఉండడం వల్ల కత్తితో ఆ కంటైనర్ను కోయలేకపోతుంది.
అప్పటికే సూర్యుని ఎండకు ఆ కంటైనర్ బాగా వేడెక్కిపోతుంది. లోపల అంతా వేడిగా ఉంటుంది కాబట్టి పాపకు వేడిగా ఉండకుండా ఉండడానికి ఒక క్లాత్ని వాటర్లో తడిపి దానితో ఆ పాప ఒంటిని తుడుస్తూ ఆ పాపకు చల్లగా ఉండేలా చూస్తుంది. ఇంకా టైం గడిచే కొద్దీ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. ఇంకా మియాకి కూడా ఆకలి వేయడంతో అక్కడ తినడానికి ఏమీ దొరక్క ఇంకా ఏది దొరికితే అది తినడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఆ రోజు రాత్రి తిమింగళాల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్కి పాప నిద్రలేస్తుంది. ఒక తిమింగళం పదే పదే వచ్చి కంటైనర్ని గుద్దుతూ ఉంటుంది. దాంతో ఆ పాప నిద్రలేచి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. మియా ఆ తిమింగళాన్ని భయపెట్టడానికి ఆ కంటైనర్ను గట్టిగట్టిగా కొడుతూ పెద్దగా సౌండ్స్ చేస్తుంది. అలా 6 రోజులు గడిచిపోతాయి. మియా తన దగ్గర ఉన్న కత్తితో ఆ కంటైనర్ని చిన్న చిన్నగా కోస్తూ ఆఖరికి అయిపోతుంది అనుకోగానే ఆ చిన్న కత్తి కూడా విరిగిపోతుంది. ఆ కంటైనర్లో ఉండే వాటర్ కూడా అయిపోతాయి. ఆమెకు విపరీతంగా దాహంగా అనిపించడంతో ఆ కంటైనర్ సీలింగ్కి ఉన్న చిన్న చిన్న నీటి చుక్కలను నాకుతుంది. కానీ అవి ఆమెకు ఏమాత్రం సరిపోవు. ఇంకా ఒంటరితనం వల్ల మియాకు నిద్రపోయినప్పుడు కలలు రావడం స్టార్ట్ అవుతాయి. ఆ కలలో చనిపోయిన మియా కూతురు ఆమెకు కనిపిస్తూ ఉన్నట్లు ఉంటుంది. అలాగే తన భర్త కూడా ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. అలా కొద్దిసేపటికి ఆమె కళ్ళు తెరిచి చూస్తే అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. దాంతో వెంటనే అక్కడ ఉన్న ప్లాస్టిక్ డబ్బాలను తీసుకొని ఆ వర్షపు నీటిని ఆ ప్లాస్టిక్ బాక్సుల్లో నింపడానికి ట్రై చేస్తుంది. అదే టైంలో మియాకు ఇంకొక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏంటంటే కంటైనర్కు పెట్టిన కన్నాలలోంచి ఒక తాడును దూర్చి తన బలమంతా ఉపయోగించి ఆ తాడును కిందకి గట్టిగా లాగుతుంది. దానితో ఆ కంటైనర్కు పెద్ద కన్నం ఏర్పడి తను బయటకు వెళ్లేంత మార్గం ఏర్పడుతుంది. ఇంకా వెంటనే ఆ కన్నంలో నుంచి బయటకు వచ్చి రిలీఫ్గా ఫీల్ అవుతుంది. ఇంకా తర్వాత ఆ పాపను కూడా పైకి తీసుకొచ్చి ఆ ఫ్రెష్ ఎయిర్లో పడుకోబెడుతుంది. తను బయటకు వస్తుందే కానీ తినడానికి ఆహారం ఉండదు. ఇంకా చుట్టూ వాటర్ తప్ప ఇంక ఏమీ కనిపించదు. తన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా మియా పాప డైపర్ మార్చడం కోసం కొత్త క్లాత్ని కట్టే ముందు పాపకున్న పాత క్లాత్ని తీసి నీళ్ళలో పడేస్తుంది. అలా పడేసినప్పుడు దాన్ని తినడం కోసం చుట్టూ గుంపుగా చేపలు వస్తాయి. అలా గుంపుగా వచ్చిన చేపలను చూసి మియాకు ఇంకొక ఆలోచన వస్తుంది. ఆ చేపలను పట్టడం కోసం మియా ఒక పరికరాన్ని తయారు చేస్తుంది. కానీ దాంతో ఎంత ట్రై చేసినా కూడా ఒక్క చేప కూడా చిక్కదు. ఇంకా అలసిపోయి పడుకొని పైకి చూస్తున్న మియాకు ఆకాశంలో విమానం కనిపిస్తుంది. ఇంకా వెంటనే మియా లోపలికి వెళ్లి ఎల్ఈడి స్క్రీన్ని పగలగొట్టి దానితో ఆ ఏరోప్లేన్కి సిగ్నల్స్ ఇద్దామని అనుకుంటుంది. ఇంకా ఆ స్క్రీన్ని తీసుకుని వేగంగా పైకి వస్తూ ఉన్నప్పుడు ఆ కట్టై ఉన్న కంటైనర్ ఆమె కాలుకి గీసుకొని బ్లడ్ వస్తుంది. అంత చేసిన తరువాత కూడా ఆమె చేసిన ప్రయత్నం వేస్ట్ అయిపోతుంది. అప్పటికే ఆ ఏరోప్లేన్ వెళ్ళిపోతుంది. మియా ఆ తర్వాత కంటైనర్ లోపలికి వెళ్లి టీవీలో ఉండే వైర్లను కట్ చేసి వాటితో తనకు తగిలిన గాయానికి స్టిచెస్ వేసుకుంటుంది. అలా కుట్లు వేసుకుంటూ ఉన్నప్పుడు తను అప్పటికే ఏం తినకపోవడం వల్ల స్పృహ తప్పిపోతున్నట్లు అనిపించి మళ్ళీ లేచి కుట్లను వేసుకుంటుంది. తర్వాత ఆ ఇయర్ ఫోన్స్ వైర్లను అల్లి ఒక నెట్లా తయారు చేస్తుంది. ఇంకా ఆ నెట్తో తర్వాత రోజు ఉదయం చేపలను పట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అలా చాలా రోజులు ఆకలిగా ఉండడం వల్ల ఆ పట్టిన చేపలను అలాగే పచ్చిగా ఉన్నప్పుడే తినేస్తుంది. ఇంకా అప్పటి నుంచి మియా చేపలను పడుతూ వాటిని ప్లాస్టిక్ బాక్సుల్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇంకా అలాగే అక్కడున్న ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగించి ఇంటర్నేషనల్ హెల్ప్ సిగ్నల్ అయిన SOSను రాసి వాటిని నీటిలో వదలడం వల్ల వాటిని చూసి ఎవరైనా తనకి హెల్ప్ చేస్తారేమో అని వాటిని నీటిలో వదులుతుంది. అలా మియా తన డైరీని చూస్తూ ఆ డైరీలో ఉన్న ఫొటోస్ని పాపకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ రోజు నైట్ పాపకు నోవా అనే పేరు పెడుతుంది. అలా ఆ పాపతో మాట్లాడుతూ ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుని నిద్రలోకి జారుకుంటారు. సరిగ్గా మధ్యరాత్రి సమయంలో ఆ కంటైనర్ను బయట నుంచి ఏదో గట్టిగా తడుతున్నట్లు అనిపిస్తుంది. మియా భయంతో ఆ కంటైనర్ పైకి వెళ్లి చూస్తుంది. తీరా చూస్తే అది ఒక ప్లాస్టిక్ బాక్స్. అప్పుడే మియాకు నీకో నుంచి ఒక ఫోన్ వస్తుంది. నీకో వాయిస్ వినగానే మియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే నీకో ఒక బోట్ని దొంగిలించి వీళ్ళ దగ్గరకు వద్దామని ట్రై చేస్తున్న టైంలో సైనికుల కాల్పుల వల్ల తను గాయపడి ఉంటాడు. తను ఒక కంటైనర్లో దాక్కున్నాను, కానీ చాలా బ్లడ్ పోయింది అని మియాతో చెప్తాడు. తాను వాళ్ళని కాపాడడానికి రాలేకపోతున్నానని మియాకు క్షమించమని అడుగుతాడు. మియా తమకు పాప పుట్టింది అని చెప్పే టయానికి నీకు చనిపోతాడు. ఇంకా మియాకు ఏం చేయాలో అర్థం కాక ఒక షాక్లో ఉండిపోయి శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోతుంది. కట్ చేస్తే అలా చాలా రోజులు గడిచిపోతాయి. ఆ కంటైనర్ కూడా సగం వరకు నీటిలో మునిగిపోతుంది. ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదని ఆ ప్లాస్టిక్ డబ్బాలతో ఒక తెప్ప లాంటిది తయారు చేసి ఒక బాక్స్లో పాపను పెట్టి దానిపై పెడుతుంది. అప్పుడే అక్కడికి ఒక పక్షి వస్తుంది. దాన్ని చూసిన మియాకు ఆ చుట్టుపక్కల ఎక్కడో ఒక ల్యాండ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ రోజు నైట్ పాపను పడుకోబెడుతున్నప్పుడు
కంటైనర్ లోంచి సౌండ్ వస్తుంది. ఏమిటా అని కిందకి చూస్తే కంటైనర్ మునిగిపోవడానికి రెడీగా ఉంటుంది. ఇంకా లోపల తనకు అవసరమైన వస్తువులు ఏమైనా ఉంటాయా అని మియా తీసుకోవడానికి లోపలికి వెళ్తుంది. అదే టైంలో సినిమా స్టార్టింగ్ లో నీకో తన కోసం ఇచ్చిన చాక్లెట్ కనిపిస్తుంది. దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్న సమయంలో ఆమె కాళ్ళు కింద వైర్లలో ఇరుక్కుపోతాయి. ఆమె వాటిని కట్ చేసుకొని బయటకు వచ్చే టైంకి ఆ కంటైనర్ పూర్తిగా మునిగిపోతుంది. ఇంకా ఆ సముద్రంలో ఆ పాపను ఉంచిన ఆ బాక్స్ కూడా కనిపించకుండా పోతుంది. ఇంకా చాలా కంగారుతో మియా అక్కడ చుట్టూ ఈత కొడుతూ వెతుకుతూ ఉంటుంది. కానీ ఆమెకు ఏమీ కనపడదు. ఇంకా పాపకు ఏమైందా అని ఆమె చాలా బాధపడుతున్న టైంలో ఆ అలల తాకిడికి ఆ వాటర్ వెళ్ళి పాప మీద పడడంతో ఆ పాప నిద్రలేచి ఏడుస్తుంది. ఇంకా పాప ఏడవడంతో ఆ సౌండ్ వస్తున్న వైపు మియా ఈదుకుంటూ వెళ్తుంది. చివరకు మియా పాప దగ్గరకు చేరుకుంటుంది. తర్వాత రోజు ఉదయానికి మియా పూర్తిగా నీరసించిపోతుంది. తన పాపను పెట్టిన బాక్స్ ని పట్టుకొని అలా ఉండిపోతుంది. ఇంకా అక్కడికి పక్షులు రావడాన్ని గమనించిన మియా తన దగ్గర స్టోర్ చేసి పెట్టిన చేపలను వాటికి ఆహారంగా వేస్తుంది. ఇంకా ఆహారం కోసం వచ్చిన పక్షులన్నీ మియా చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. కరెక్ట్ గా అదే టైంలో ఒక షిప్పింగ్ బోట్ అటువైపుగా వస్తుంది. ఆ షిప్పింగ్ బోట్ లో ఉన్న వాళ్ళు అక్కడ పక్షులు గుంపుగా ఎగరడాన్ని గమనిస్తారు. అది ఏంటో చూద్దామని వీళ్ళు తమ బోటును అటువైపుగా తీసుకుని వెళ్తారు. అక్కడ బిడ్డను పెట్టిన తొట్టి మాత్రం ఉంటుంది. వెంటనే ఆ బాక్స్ ను పైకి లాగి ఆ బాక్స్ లో ఉన్న బిడ్డను చూస్తారు. అప్పుడే ఆ బాక్స్ కట్టిన ఒక తాడు కనిపిస్తుంది. ఇంకా వెంటనే ఆ బాక్స్ కి ఉన్న తాడును పైకి లాగడంతో ఆ తాడును నడుమును కట్టుకొని మియా నీటిలో మునిగిపోయి ఉండడాన్ని చూసి మియాను కూడా పైకి తీస్తారు. ఇంకా ఆమెను కాపాడడానికి ట్రై చేస్తారు. కొద్దిసేపటి తరువాత మియా మింగిన నీళ్ళన్నిటినీ కక్కి కళ్ళు తెరుస్తుంది. తను స్పృహలోకి రాగానే తన బిడ్డ ఎక్కడా అని చూసుకుంటుంది. ఇంకా వెంటనే ఆ బోటులో ఉన్న ఒక ఆమె మియాకు తన బిడ్డను ఇస్తుంది. ఇంకా మియా తన బిడ్డను పట్టుకొని తాము సేవ్ అయ్యాము అని కనిపిస్తున్న ల్యాండ్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ సీన్ తో మూవీ ఎండ్ అవుతుంది.